అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదనేది చెప్పండి. ప్రభుత్వానికి పూర్తి స్థాయి మ్యాండేట్ ఉంది కాబట్టి, ప్రధాన ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉండదు కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రానికి సవాలే. ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇప్పుడు ఈనాడులో బ్యానర్ వార్త, పోలవరమే పెను సవాలు, అంచనాలు పెరిగిపోయే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పరీక్ష, కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకం, కొత్తగా మళ్ళీ ఎన్ని నిర్మించాలి, ఎన్నింటికి మరమ్మతులు అవసరం, ముందుగా తేల్చాల్సింది ఇదే. సో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా 2018 నాటికి 2018 ఫిబ్రవరిలోనే 55,569 కోట్లుగా నిర్ధారించారు. ఇప్పుడు ఇంకో 6 సంవత్సరాలు గడిచింది కదా. ఇప్పుడు ఖచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. 2013 నాటికి ఉన్న అంచనా కంటే 2018 నాటికి అంచనా 20,000 కోట్లు పెరిగింది. సో ఇప్పుడు 2018 నాటికి ఉన్న అంచనా కంటే 2024 నాటికి అంచనా కనీసం 30,000 కోట్లు పెరుగుద్ది కదా. ఇప్పుడున్న ధరలు భారీగా ధరలు పెరిగాయిగా. సో అందుకని నిర్మాణం ఏం పెరిగింది, కూలీలు పెరిగాయి, ఇనుము పెరిగింది, అంటే ముడి సరుకులు అన్నీ పెరిగాయి. దానికి కావాల్సిన మెటీరియల్ కాస్ట్ అంతా పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా 75,000 కోట్లకు పైబడే పోలవరం అంచనాలు ఉంటాయి. ఈ లేట్ చేసే కొద్దీ అంచనాలు పెరిగిపోతాయి. వీళ్ళు లేట్ చేస్తూనే ఉంటారు. చేసే కొద్దీ అంచనాలు పెరిగిపోతాయి. కొత్త అంచనాలకేమో కేంద్రం మేమేమో అంటుంది, మేము 30,000 కోట్లు ఇస్తాము, మేము 20,000 కోట్లు ఇస్తామని బేరం పెడుతుంది. సో ఇదంతా కూడా మామూలు సవాలు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. మొదలుపెట్టిన చోటుకే మళ్ళీ వచ్చాం అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీటన్నింటినీ ఓ కొలుకి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనులను గాడిలో పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. క్రైసిస్ మేనేజ్మెంట్లో దిట్టగా పేరుగాంచిన సీఎం ఈ ప్రాజెక్టులో ఒక్కో అంశాన్ని పరిష్కరించాలి. పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణులు కావాలని కేంద్ర జలసంఘమే తేల్చి చెప్పిందంట. అదండి, నిధులు కావాలి. అసలు ఏమేం తప్పులు జరిగాయి గత 5 ఏళ్లలో, ఎక్కడెక్కడ నాణ్యత బాగాలేదు, ఎక్కడెక్కడ బాగుంది, ఏం ఉంచాలి, ఏం తీసేయాలనే తేల్చాలి. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఉండాల్సిన ప్రాజెక్టు. దాన్ని ఏదో పైపైన అలా కట్టేస్తే కుదరదు కాబట్టి ఖచ్చితంగా నాణ్యత పరిశీలన అనేది జరగాలి. అందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ రావాలి. అది పోలవరం. తర్వాత అధికారం వచ్చిందని కక్ష సాధింపులు వద్దు, ప్రజలు తప్పు పట్టే ఎలాంటి పనులు చేయొద్దు, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పాలన అందిద్దాం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెదేపా నాయకులతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు. అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు, విర్రవేగడం లాంటి చర్యలు వద్దు. ఆల్రెడీ అదే చేస్తున్నారుగా, చాలా చోట్ల అదే చేస్తున్నారు. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులు చేయొద్దు అని తెదేపా నేతలు కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. నేను బాగా అబ్జర్వ్ చేశానండి, కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళ చుట్టూ ఒక క్వార్టరీ వచ్చేసింది ఆల్రెడీ. కొన్ని నియోజకవర్గాల్లో నేను అబ్జర్వ్ చేశాను. నేను ఈ 12 రోజులు రిజల్ట్స్ వచ్చిన ఈ 12 రోజుల్లో దాదాపుగా ఒక 20-25 మంది ఎమ్మెల్యేలను కలిశాను. నేను నేరుగా కలిశాను. నాకు పరిచయం ఉన్న వాళ్ళని కావచ్చు. అంతకుముందు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది రెస్పాన్స్. అలాగే రెస్పాన్స్ మారింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవ్వకముందు వేరే లెవెల్లో ఉంటుంది రెస్పాన్స్, మన అవసరాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పెద్దగా మన అవసరం ఉండదు, వాళ్ళకి పోస్టు పదవి ఉంది కాబట్టి మనల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. సరే, ఎవరు పట్టించుకోరు, ఆ విషయం మనకు తెలుసు. రాజకీయ నాయకులు అంటేనే అలా ఉంటుంది, అందితే మెడ లేకపోతే కాలు అనేటట్టు ఉంటుంది. అయితే క్వార్టరీ పెరిగిపోయింది. అసలు ఎన్నికలకు ముందు లేని వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి చేరిపోతున్నారు. అలా ఉంటేనే ఎమ్మెల్యేలకు సమస్య. ఎమ్మెల్యేలు అలా ఉంటేనే పోతారు. ఎందుకంటే కొత్తగా గెలిచేసరికి, పవర్లో ఉండేసరికి విపరీతంగా వచ్చేస్తారనమాట. సో ఎవరు మన, ఎవరు పర అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలకి. చాలామందికి అదే సూచన అన్నమాట. ఎందుకంటే రాజకీయాల్లో పవర్ వచ్చిన తర్వాత పవర్ అనేది ఒక కేంద్రం, అట్రాక్ట్ చేసే కేంద్రం. దాని చుట్టూ అనేక రకాల మంది వ్యక్తులు వస్తూనే ఉంటారు. వాళ్ళు కొంతమంది ముంచే వాళ్ళు ఉంటారు, కొంతమంది తేల్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఖచ్చితంగా వీళ్ళ పేర్లు చెప్పుకొని వాడుకునే వాళ్ళు ఉంటారు. ఇదంతా జరుగుద్ది. ఎనివే నాకు తెలిసి అయితే కొంతమంది చుట్టూ అయితే క్వార్టరీ ఉంది, కొత్త క్వార్టరీ వచ్చింది.
పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెడితే చాలు, ఎవరు ఎలాగైనా చేసుకొని. తర్వాత నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలు ఇవి. గ్రామీణుల దాహార్తి తీరుస్తా. కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు. ఉపాధి హామీ నిధులతో మౌలిక వసతుల కల్పనకు కృషి. అడవుల వినాశనానికి పాల్పడితే కటకటాలే. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి గురించి రాయాలంటే ఎన్ని రాయాలి తెలుసా? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి, 5 శాఖలు 5 రాసుకుంటూ రావాలన్నమాట. సో జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు రక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామని చెప్పారు. ఎర్రచందనం, అటవీ సంపద, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా ఆపితే గ్రేటే, మీరు దేవుడు. నిజంగా ఎర్రచందనం అక్రమ రవాణా ఆపగలిగితే మామూలు విషయం కాదు అది. ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పారదర్శకంగా టీచర్ల బదిలీలు. మంత్రి నారా లోకేష్. ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు వైకాపా హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన నాడు నేడు ఫేజ్ 2, ఫేజ్ 3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. సో నాడు నేడు పనులను కొనసాగిస్తారనమాట, ఎక్కడ ఆపరన్నమాట. మొత్తానికి ఈనాడులో ఇటువైపు ఒక మంత్రి గారు, అటువైపు ఒక మంత్రి గారు, పైన ఒక సీఎం గారు. ఓహో, మామూలుగా లేదు అసలు. మోసపోయాం, మన్నించండి. తెదేపా ఎమ్మెల్యేలకు వాలంటీర్ల వేడుకోలు. తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని అధికారులకు వినతులు. వాలంటీర్లలో రిజైన్ చేసిన వాళ్ళని మళ్ళీ తీసుకోరు. ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళు వైసీపీకి వీరభక్తులు అనేది వీళ్ళ నమ్మకం. కాబట్టి వాళ్ళని మళ్ళీ తీసుకునే అవకాశం ఉండదు. ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో వాళ్లకు మేబీ ప్రయారిటీ ఇవ్వచ్చు, ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే ఉంది. అమరావతి అమరవీరుల స్మారక స్తూపం కమిటీ ఏర్పాటు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో మరణించిన అమరావతి అమరవీరుల స్మారక స్తూపం నిర్మించాలని అమరావతి బహుజన ఐకాస నిర్ణయించింది. శనివారం విజయవాడలో విలేకరులకు ఐకాస కన్వీనర్ పోతుల బాలకోటయ్య కమిటీ వివరాలు వెల్లడించారంట. మంచిది, బాగుంది. అమరావతి స్మారక స్తూపం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారంట. అగ్రశ్రేణి రాజధానుల సరసన అమరావతి. మంత్రి నారాయణ. సూపర్ అండి. గతంలో నారాయణ గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి అంటే వారానికి 2-3 సార్లు చెప్పేవాళ్ళు. అమరావతి నిర్మాణాన్ని ఆయనే దగ్గరుండి పరిశీలించి ఆయనే చెప్పేవాళ్ళు. ప్రపంచ శ్రేణి రాజధాని అమరావతి, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని అన్నీ చెప్పారు. నిజమే, చేశారు. చెప్పిన దానిలో ఒక 10% అయినా చేశారు. ఇప్పుడు మళ్ళీ సేమ్. రైతు ఆదివాసీ వ్యతిరేక విధానాలపై అవిశ్రాంతి పోరాటం. ఓకే, పాఠాలు చెప్పేవారు లేక నీట్ సీట్లలో కోత. ఒక్కసారిగా 270 కుదింపు. విద్యాసంస్థ నిర్ణయంతో నష్టపోతున్న రాష్ట్ర విద్యార్థులు. ప్రాంగణ నియామకాల్లో సగం మందికే ఉద్యోగాలు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యాసంస్థ పరిస్థితి దారుణంగా తయారైంది. ఏపీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ పరిపాలన చేసేందుకు కనీసం డైరెక్టర్ కూడా లేకుండా పోయారు. ప్రాంగణ నియామకాలు దారుణంగా పడిపోగా అధ్యాపకుల కొరతతో సీట్ల సంఖ్యనే తగ్గించేసిన దుస్థితి ఏర్పడింది. అదండి, చూశారుగా పరిస్థితి. గతంలో టీడీపీ ప్రభుత్వం విద్యాసంస్థలను తీసుకొస్తే గత 5 ఏళ్లలో సరిగ్గా పట్టించుకోని కారణంగా అక్కడ ప్రమాణాలు పడిపోయాయి. స్టాఫ్ సరిగ్గా లేరు, సౌకర్యాలు సరిగ్గా లేవు, విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది, బోధకులు లేరు. విద్యా వసతిదేవుని బకాయిల వివరాలు ఇవ్వండి. అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం. సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు లోకేష్ భరోసా. మంగళగిరి నియోజకవర్గం మాత్రం అదృష్టమే. మంగళగిరి నియోజకవర్గ జాతకం మారిపోద్ది. కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు గారు ఎలా మార్చారో, ఎలా తనకు కంచుకోటగా మార్చుకున్నారో, పులివెందులను వైఎస్ ఫ్యామిలీ ఎలా మార్చుకుందో, మంగళగిరిని కూడా నారా లోకేష్ గారు అలాగే మార్చుకుంటున్నారు. ఆ క్రమంలోనే అక్కడ ఆయన కొంచెం కష్టపడతారు, డెవలప్ చేస్తారు, అందుబాటులో ఉంటారు, అన్నీ జరుగుతాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికి తీస్తాం.
పోలవరానికి తొలి ప్రాధాన్యం మంత్రి రామానాయుడు. అనుమతులు లేకుండా ఆవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందుకు ఎన్జీటీ 100 కోట్ల జరిమానా విధించిందంటే జగన్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. అవన్నీ రికవరీ చేస్తారా చూద్దాం. బోల్తా పడిన బోధనాసుపత్రులు 3,820 కోట్లకు గాను 199 కోట్ల పనులే పూర్తి. ఎన్నెన్నో దారుణాలు బయటకు వస్తాయి. ప్రజలకు నాకు మధ్య అడ్డుగోడలు ఉండవు, సామాన్యులను కలిసేందుకు ఎక్కువ సమయం, నేరుగా వినతుల స్వీకరణకు ప్రత్యేక ప్రణాళిక మీడియాతో చంద్రబాబు. ప్రజలకు తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వ పెద్దలకు చెప్పే అవకాశం కల్పిస్తాం, దీనికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తా, దీనికి ఎలాంటి విధానం అనుసరించాలనే విషయమై చర్చిస్తున్నాం. వినతుల స్వీకరణ సచివాలయంలోన మరేదైనా వేదిక ఏర్పాటు చేయడమా అనేది ఆలోచిస్తున్నాం. నాకు తెలిసి నెలకొకసారి ఇప్పుడు విశాఖపట్నంలో ఒక వారం, విశాఖపట్నం ప్రాంతంలో ఒక వారం, ప్రతీ నెల మొదటి శనివారం విశాఖపట్నంలో సీఎం గారు వినతులు స్వీకరిస్తారు అనేది, అలాగే ప్రతీ నెల రెండో శనివారం ఇదిగో పలానా కర్నూలు లేదా అనంతపురం రాయలసీమ ప్రాంతంలో సీఎం గారు వినతులు స్వీకరిస్తారని, అలాగే ప్రతీ నెల మూడో శనివారం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉంటారని, అలా ఏరియాని డివైడ్ చేసి రాష్ట్రాన్ని ఒక 4 ప్రాంతాలుగా 4 రీజియన్లుగా డివైడ్ చేసి నెలలో 4 శనివారాలు ఉంటాయి కాబట్టి ఒక్కో శనివారం ఒక్కో ప్రాంతంలో సీఎం గారు అందుబాటులో ఉంటే ముందుగానే 2 రోజులు ముందుగానే అక్కడ షెడ్యూలు ఆ 3 జిల్లాలు 4 జిల్లాలు ఆ ప్రాంత ప్రజలందరికీ తెలిసేలా చేస్తే నేరుగా రావడానికి కుదురుద్ది. అంతే తప్ప అమరావతిలోనో లేదంటే సచివాలయంలోనో ఆయన ఉంటే ప్రజలు రావడం కష్టమవుద్ది. అదొకసారి ఆలోచించి అలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అంటే ప్రజలకు ఇంకా చేరువవ్వచ్చు. ఇప్పుడు ఎక్కడో చిత్తూరులో ఉన్నవాళ్ళు లేదంటే అనంతపురంలో ఉన్నవాళ్ళు అమరావతిలో సచివాలయానికి రావడం కంటే సీఎం గారు నెలకు ఒకసారి వెళ్ళడం బెటర్. ఒక వారం ఒక చోట, ఇంకో వారం ఇంకో చోట, ఇంకో వారం ఇంకో చోట, అలా చేయడం వల్ల ప్రతీ నెల రెండో శనివారం సీఎం గారు ఇక్కడ ఉంటారు అనేది ప్రజలకు అర్థమవుద్ది. ప్రతీ నెల మొదటి శనివారం సీఎం గారు పలానా ప్లేస్లో ఉంటారని ప్రజలకు అర్థమవుద్ది. సో అది ఒక నెల మిస్ అయినా ఇంకో నెల అయినా సరే వినతి పత్రాలు ఇవ్వడానికి బాగుంటుంది. అప్పుడు అలా ఉన్నప్పుడే ఆ ఎమ్మెల్యేలను కూడా దగ్గర పెట్టుకోవచ్చు. ఆ ప్రాంత ఎమ్మెల్యేలను కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళతో కలిపి అధికారులను 3 జిల్లాల 4 జిల్లాల అధికారులను దగ్గర పెట్టుకొని వెంటనే ఇమీడియట్గా కొన్ని సమస్యలు ఇమీడియట్గా పరిష్కరించే ఉంటాయి. ఎమ్మెల్యే ప్లస్ అధికారి పక్కన ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి అలాట్ చేయొచ్చు, వాళ్ళకి అసైన్ చేయొచ్చు, దానికి ఒక నెంబర్ ఇవ్వచ్చు, దాన్ని ఫాలో అప్ చేయొచ్చు, దాని స్టేటస్ ఒక మొబైల్ యాప్లో స్టేటస్ అప్డేట్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో మేబీ ప్రభుత్వం ఏమో ఆలోచిస్తుందో చూద్దాం. నాకున్న ఆలోచన అయితే ఇది. మహిళలకు రక్షణ కల్పిస్తాం రాష్ట్ర హోంమంత్రి అనిత. భూ కబ్జాలు, దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కొత్త మంత్రులు, కొత్త ప్రోటోకాల్లు మామూలుగా ఉండదు. ఇంకా ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడండి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఫస్ట్ మనం చెప్పేది అదే. ఏ వ్యవసాయ శాఖ మంత్రి అయినా ఫస్ట్ అదే చెప్తారు. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతాం మంత్రి టీజీ భరత్. ఓకే, ఫస్ట్ చెప్పేది అదేగా. పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ, ప్రతి ప్యాకెట్కు 50 నుంచి 100 గ్రాములు తక్కువే. ఇది ఇప్పుడు కాదు, జరుగుతున్నది కాదు, నా చిన్నప్పటి నుంచి కొన్ని దశాబ్దాల తరబడి జరుగుతుంది. ఒక 50 కేజీల బియ్యం బస్తా వస్తే అందులో ఒక 4-5 కేజీలు మిస్ అవుతాయి. అది ఆనవాయితీ, అది మామూలే. మంత్రి మనోహర్ తనిఖీలో బయటపడిన పోయినాం. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ నిలిపివేత, విచారణకు ఆదేశం. దీని వెనక ఒక పెద్ద వ్యవహారం ఉంటుంది, అది నేను చెప్పకూడదులే, తెలిసిపోద్ది. కోడెలపై పెట్టిన సెక్షన్లతోనే జగన్ పైన కేసు పెట్టాలి. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం. ఓకే. పొంగనూరులో ఉద్రిక్తత, పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ తెదేపా కార్యకర్తల ర్యాలీ. చిత్తూరు జిల్లా పొంగనూరులో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రావడానికి వీల్లేదంటూ తెదేపా నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెద్దిరెడ్డి పట్టణంలో పర్యటిస్తారనే సమాచారంతో తెదేపా కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ కూడలి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పార్టీ నాయకులు మాధవరెడ్డి, దేవాది ప్రకాష్, శ్రీకాంత్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబును పొంగనూరుకు రావద్దంటూ వైకాపా నాయకులు నిరసన తెలిపారని, కుప్పంలో అడుగడుగున అడ్డంకులు సృష్టించారని వారు ఆరోపించారు. సేమ్ వీళ్ళు అదే చేస్తారు, చేయొచ్చు, చేసే హక్కు ఉంది. హైదరాబాద్లో జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేత, నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో జీహెచ్ఎంసీ చర్యలు. కూల్చేయండి, ఆయనకి ఏం తక్కువ.
అలాంటి 100 బిల్డింగులు కట్టుకుంటాడు ఆయన. అయిపోయినాయా? ఈనాడులో వార్తలు అయితే రాష్ట్రానికి సంబంధించిన వార్తలన్నీ అయిపోయినాయి. సాక్షి చూద్దాం. ఆగని టీడీపీ దాడులు, పెరిగిన విధ్వంసం, తీరు మారలేదు. సాక్షి తీరు మారదు, వైసీపీ తీరు మారదు. అందుకే తీరు మారలేదని హెడ్డింగ్ పెట్టినట్టున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వైపు దూసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణుల యత్నం, రాళ్ల దాడి చేయడంతో పోలీసులకు గాయాలు. పొంగనూరులో దళిత బీసీ నేతలపై దాడి, హత్యాయత్నం. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతల ఇల్లు, దుకాణాల కూల్చివేత. అది పరిస్థితి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా ఒక ఇనుప కంచె నిర్మించుకున్నారు. ఐరన్తో ప్రహరీ రక్షణ వాల్ ఏర్పాటు చేసుకున్నారంట. చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో ఉంది అది. ఎవరైనా ప్రహరీ ఎంత హైట్ పెడతారు? ఓ 5 అడుగులు 6 అడుగులో పెడతారు, లేదా 8 అడుగులు పెడతారు. కానీ ఆ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా ఆ బిల్డింగ్ ఎంత హైట్ ఉంటే అంత హైట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఫోటోలు అవి వచ్చాయి, చూసాం కదా. సో ఇంకా వైసీపీ నాయకులు అందరూ ఇంకా అలా చేసుకోవడమే. వంశీ గారు, నాని గారు, పేరు నాని గారు, పిన్నెల్లి గారు, ఇంకా అందరూ అదే, వాళ్ళకి రక్షణ అదే ఉంటుంది. ఇళ్ళ మీదకి వెళ్తున్నారు కాబట్టి, మొన్న ఇళ్ళ మీదకి వెళ్ళారు, మొన్న వంశీ గారి ఇంటి మీదకి వెళ్ళారు, కొడాల నాని గారి ఇంటి మీదకి వెళ్ళారు. కొన్నాళ్ళు ఈ వేడి ఉంటుంది టీడీపీ వాళ్ళలో. ఈ 2-3 సంవత్సరాలు బాగా వేడిగా ఉంటారు కాబట్టి తప్పదేమో. గతంలో వాళ్ళు వేడిగా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అంతే. చిన్నబాబు బ్యాక్ చిత్రహింసలో మోకాళ్లపై మోకరిల్లి లోకేష్ ఫ్లెక్సీ ఎదుట క్షమాపణ చెప్పాలని బెదిరించారు. సీజేఐ, హైకోర్టు సీజే, మానవ హక్కుల కమిషన్కు బాధితుడు పాలేటి రాజ్ కుమార్ ఫిర్యాదు. మొన్న పాలేటి రాజ్ కుమార్ది ఒక వీడియో వైరల్ అయింది కదా. ఆయన లోకేష్ గారి ఫ్లెక్సీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాడు. దాని మీద ఆయన సీజేఐ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, అలాగే హైకోర్టు సీజే గారికి, మానవ హక్కుల కమిషన్ అందరికీ ఫిర్యాదు చేశారంట. అది తర్వాత త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ, కార్యకర్తలు సాధికారిత సాధిస్తేనే పార్టీ బలోపేతం. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పనిచేశారో తెలుసుకుంటున్నా, కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇస్తా. ఎమ్మెల్యేలు, కార్యకర్తలను విస్మరించొద్దు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ ఏం పనిచేశారో తెలుసుకుంటున్నానన్నారు. నాయకులు, కార్యకర్తలు సాధికారిత సాధిస్తేనే పార్టీ పునాదులు బలంగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయం ఆలోచిస్తున్నామని చెప్పారు. ఓకే, త్వరగా మార్చేద్దాం. ముఖ్యమైన పోస్టులన్నింటిలో మనోళ్ళే ఉండాలి. గత సీఎంతో అంటకాగిన వాళ్ళని పంపించేద్దాం. ఎవరెవరు ఏం చేశారో వివరాలన్నీ సేకరించండి. మన కోసం పనిచేసిన వారిని గుర్తించండి. మన వాళ్ళు రిటైర్ అయినా సరే ఇంకో రకంగా తెచ్చుకుందాం. అప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్లు చేయగలం. సిఎస్ డీజీపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై విస్తృత చర్చ. అనుకూలంగా ఉండేవారి జాబితా తయారు చేయాలని ఆదేశం. ఇది వింతేమీ కాదుగా. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకు అనుకూలమైన అధికారులను ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటారు కదా. ఇది ప్రతి చోట జరిగేదే కదా. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉందనుకోండి, వాళ్ళకు అనుకూలమైన అధికారులను ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటారు, వాళ్ళకి కీలకమైన ప్రాంతాల్లో వేసుకుంటారు. అలాగే ఈ టీడీపీ కూడా అంతే, దానిలో పెద్ద వింతేం కాదు. తర్వాత నా మనసుకు దగ్గరైన శాఖలవి. పవన్ కళ్యాణ్ గారు విస్తారంగా వాన్లో ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతి. ఓకే, నెక్స్ట్ పేజీకి వెళ్దాం. సీఎం గారు ఎవరితో సమీక్షించలేదా నిన్న? మొన్న ఎంపీలతో మీటింగు, అంతకుముందు ఎమ్మెల్సీలతో మీటింగు, అంతటితో భేటీ అయ్యారు. మరి మిగిలిన వాళ్ళందరితో కూడా మీటింగులు పెట్టేయండి. సామాజిక మోసంపైనే చంద్రబాబు మొదటి సంతకం. ఇదిగోండి, ఈ బ్యాచ్ మాత్రం పోదండి. గవర్నమెంట్లు మారినా, ప్రభుత్వాలు మారినా కొంతమంది బ్యాచ్ ఉంటారు. పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ తూచా తప్పకుండా మాట్లాడతారు. సామాజిక మోసంపైనే చంద్రబాబు మొదటి సంతకం. ఉప ముఖ్యమంత్రి పదవుల్లో బీసీ, దళిత, మైనారిటీలకు అన్యాయం. 2014లో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు. ఇప్పుడు ఒక్కరితోనే సరిపెట్టారు. వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. ఉప ముఖ్యమంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చుకుంటారు. అదేమి నిబంధనల ఉల్లంఘన కాదు, లేదా రాజ్యాంగబద్ధమైన మోసము కాదు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఒకరికి ఇస్తే ఇస్తారు, 10 మందికి ఇస్తే ఇస్తారు. మంత్రులందరికీ ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చినా ఇస్తారు, లేదా ఎవరికి ఇవ్వరు. అది ప్రభుత్వం ఇష్టం. అది మీ డేటా జరభద్రం, ఆన్లైన్లో పొంచి ఉన్న హ్యాకర్లు. కరెక్టే.
త్వరలో నామినేటెడ్ నా మనసు దగ్గర శాఖలు ఇవి. అత్యుత్తమ రాజధానిగా అమరావతి పక్కా ప్రణాళికతో 2.5 ఏళ్లలో పూర్తి స్థాయిలో 2.5 ఏళ్లలో పూర్తి స్థాయిలో అవుద్దా మాస్టర్? ఎక్కడ అవుద్దండి? 2.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అవుద్దా? కనీసం 10 ఏళ్ళు పడుతుంది. అట్లీస్ట్ ఆ 2.5 ఏళ్లలో ఈ 5 ఏళ్ల గాయాలు మాన్పిస్తే చాలు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. మంచిది. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. త్వరగా మార్చేద్దాం సిఎస్ డీజీపీతో చంద్రబాబు. సరే, ఓకే, ఇవి అయిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇదిగోండి, చెప్పాను కదా, తాడేపల్లిలో జగన్ నివాసం చుట్టూ ఇనుప ప్రహరీ. ఇదిగోండి, ఆయన నివాసం కనిపించకుండా మొత్తం ఐరన్ వేస్తారు. మొత్తం ఐరన్ అంటే ఇంకా ఎవరు రాళ్ల దాడి చేయాలన్నా, ఎవరు ఏం చేసినా సరే చెక్కు చెదరదన్నమాట. పూర్తిగా ఐరన్ ప్రహరీ వేస్తారు. 5 కోట్లతో తాడేపల్లిలో జగన్ నివాసం వద్దకు సకల హంగులతో నిర్మించిన రహదారి. జగన్ ఇంటి గుట్టు, ఇది ఈరోజు హైలైట్ అనమాట. జగన్ ఇంటి గుట్టు. ఆయన ఇంటిని నిర్మించుకోవడం కోసం తాడేపల్లి ప్యాలెస్కు జనం సొమ్ముతో సోకులు. ఏసీల కోసం 1.5 కోటి, ఆలయాల సెట్టింగ్ల కోసం 1,45,00,000, టేబుళ్ళు ఇతర ఫర్నిచర్ కోసం 1,37,00,000, సోఫాలు కుర్చీలు ఇతరత్ర కోసం 4.5 కోట్లు, వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ కోసం 3.45 కోట్లు, కిటికీలు తలుపులకు 73 లక్షలు. ఏమండి, ఎంత మోసం అండి, ఎంత అన్యాయం అండి. సీఎం గారు గతంలో సీఎంగా పనిచేసినప్పుడు సచివాలయానికి వెళ్ళి సమీక్ష చేయకుండా అన్ని ప్రజల సొమ్ముతో తన ఇంట్లోనే తన ప్యాలెస్లోనే అన్నీ సమకూర్చుకొని అధికారులందరినీ కూడా తన ప్యాలెస్కి రప్పించుకొని తన ప్యాలెస్నే ప్రభుత్వ కార్యాలయంగా మార్చుకొని అక్కడే సమీక్షలు చేశారు. ఎంత మోసం అండి. సచివాలయానికి వెళ్ళా. నేనేమనుకున్నానంటే ఆయన రివ్యూలు చేసి ఫోటోలు వచ్చినప్పుడు వెనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సింబల్ ఉండేది కదా, లోగో ఉండేది కదా. ఓహో, ఆయన రోజు సచివాలయానికి వెళ్ళి ఇలా సమీక్ష చేసి ఇంటికి వచ్చేస్తున్నారేమో అనుకున్నా. కానీ కాదు, వాళ్ళనే ఇంటికి రప్పించుకున్నారనమాట. మహానుభావుడు అండి బాబు. రాజు చక్రవర్తి, రాజు వెడలే, జనం సంతోషించే. ఇంటినే క్యాంప్ ఆఫీస్గా మార్చి హంగామా. ఆర్ఎండ్బి ద్వారా గుట్టుగా కోట్ల ఖర్చు. జీవోలు ఇతర ఆదేశాలన్నీ రహస్యం. హెలిప్యాడ్, ఆలయాల సెట్టింగులు. ఫర్నిచర్ ఇవ్వలేదని గతంలో కోడెలకు వేధింపులు. ఇప్పుడు పదవి పోయినా వదలని పోయినం. ఇంకా సొంత ఆస్తిలా అనుభవిస్తున్న జగన్ ప్యాలెస్ గుట్టును కొత్త ప్రభుత్వం విప్పుతుందా? కళ్ళు చెదిరే ఫర్నిచర్, విలాసవంతమైన సదుపాయాలు. అబ్బో, చూడడానికి ఇంద్రభవనాన్నే తలపిస్తోంది. ఇందుకోసం చేసిన ఖర్చు 45.54 కోట్లు. పేదల పక్షపాతనని చెప్పుకున్న జగన్ తాడేపల్లి ప్యాలెస్ కోసం ఖజానా నుంచి చేసిన ఖర్చు ఇది. మరి గతంలో కోడెల శివప్రసాద్ గారి మీద ఏదైతే కేసు పెట్టారో, ప్రభుత్వం అధికారం పోయినా సరే ఫర్నిచర్ ఇంకా వెనక్కి ఇవ్వలేదని, మరి ఇప్పుడు కూడా ఆయన మీద ఇదే పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద అని కోడెల శివరాం గారు ప్రశ్నిస్తున్నారు. నిజమే, దానికి సమాధానం చెప్పుకోవాలి. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. ఎన్నికల్లో ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఆయన ఇప్పుడు ఓ ఎమ్మెల్యే మాత్రమే. అయినా ఇంకా ఆ రాజభోగాలను అనుభవిస్తూనే ఉన్నారు. గతంలో మాజీ స్పీకర్ కోడెల సొంతానికి ఫర్నిచర్ వాడుకున్నారని ఆయన్ను వేధించారు. మరి ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో జల్సా చేస్తున్న జగన్ను ఏం చేయాలి? అడ్డగోలుగా ఖర్చు చేసిన అధికారులను ఏం చేయాలి అని గట్టిగానే రాశారు. తర్వాత గతం మరిచి గొగ్గోలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు మాత్రమే అయింది. ఇంతలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయినట్టుగా శోకాలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తాము ఏం చేసామో మర్చిపోయారు. 2014 నుంచి 19 వరకు శాసనసభ స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడాన్ని జగన్ ప్రభుత్వ వేధింపులు కారణం కాదా? మాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించినందుకు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ను వేధించి ఆయన చావుకు కారణం కాలేదా? పరువు ప్రతిష్టలతో బతికిన వారిని, ఆత్మవిశ్వాసంతో ఎదురు నిలిచిన వారిని వేధించడమే పనిగా పెట్టుకోలేదా? మరి ఇప్పుడు కూడా అదే జరుగుద్ది అని ఇచ్చారనమాట. అంతేలే, అవి నా మనసుకు నచ్చిన శాఖలు. ఓకే, అహంకారానికి దూరంగా బాధ్యతతో పనిచేద్దాం. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేద్దాం. టీడీపీలో కింది స్థాయి నేతలకు చంద్రబాబు పిలుపు. ఈ విజయం పార్టీ కార్యకర్తలకు అంకితమని వ్యాఖ్య. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన. రేపు పోలవరానికి సీఎం క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం. వారం పోలవరం ఉంటుంది కదా, ప్రతి సోమవారం పోలవరం ఉంటుంది కదా, అలాగే నెక్స్ట్ మండే ఆయన పోలవరం వెళ్తున్నారంట రేపు. 5 ఏళ్లలో మూతబడిన బడులేండి. పాఠశాలలు విద్యార్థుల డ్రాప్అవుట్ల కారణాలు ఏంటి? సో మంత్రి గారు డ్యూటీ ఎక్కేశారన్నమాట, లోకేష్ గారు.
30 లక్షలకు 30 లక్షలకు నీట్ పేపర్ ఒక్కొక్క అభ్యర్థి నుంచి వసూలు చేసిన బీహార్ మూట వారందరినీ రహస్య ప్రదేశాల్లో ఉంచి జవాబులు బట్టి అక్కడి నుంచి నేరుగా పరీక్షా కేంద్రాలకు మే 4వ తేదీనే ముఠా చేతికి ప్రశ్నాపత్రం నిందితుల నేరాంగీకార వాంగ్మూలాల్లో సంచలన విషయాలు. బా ఎంత దారుణం అండి. 30 లక్షలు ఇస్తే నీట్ పేపర్ ఇచ్చారంట, ఇచ్చేసి రహస్య ప్రాంతాల్లో ఉంచి జవాబులు బట్టి పట్టించారంట. మోదీ సర్కారు ఏ క్షణమైనా కూలొచ్చు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు. వీరు మూర్ఖుల స్వర్గంలో ఉన్నారు బీజేపీ. నేను ఈ కామెంట్ని నేను ఏకీభవిస్తా. మోడీ సర్కారు ఏ క్షణమైనా కూలొచ్చు, ఎందుకంటే మైనారిటీలోనే ఉన్నారు. శివసేన ఎప్పుడు బయటకు వెళ్ళిపోతారో తెలియదు, జేడీయూ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతారో తెలియదు, చంద్రబాబు గారు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. వీళ్ళ ముగ్గురు కూడా నమ్మదగిన మిత్రపక్షాలు కాదు. కాబట్టి ఎనీ టైం మోడీ సర్కారు కూలొచ్చు. ఢిల్లీలో టాక్ అదే ఉంది. ఇప్పుడు పోలవరం అంచనాలు పెరిగాయి, వాళ్ళేమో డబ్బులు ఇవ్వను, పోలవరంకి ఇవ్వము, డబ్బులు ఇవ్వము అంటారు. సో మరి వీళ్ళు బయటకు వచ్చేయాలి కదా. అలా ఉంటాయి కొన్ని. సో ఈ 5 సంవత్సరాలు మోడీ గవర్నమెంట్ ఉండడం కష్టమేనమాట. థ్యాంక్ యూ.